ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్ నూతన భవనంలోని F101 వసుధలో ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే పార్లమెంట్ హౌస్ కు చేరుకున్న ప్రధాని మోదీ మొదటి ఓటును వేశారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ప్రియాంక సహా ఎంపీలందరూ ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు పోలింగ్, సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. ప్రధాని మోదీ మొదటగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. बात कर रहे थे जिसका जिक्र देश रत्न जी भी कर रहे थे। ये हमारी लोकतंत्र की सुनहरी तस्वीरें हैं। हमारे लोकतंत्र की, हमारी संसदीय प्रक्रिया की विशेषता है कि किस प्रकार पक्ष और विपक्ष के नेता हाथ में हाथ डालकर मुस्कुराते हुए मतदान की प्रक्रिया में सम्मिलित हो रहे हैं, हिस्सा ले रहे हैं, बातचीत कर रहे हैं और इस लोकतंत्र के पर्व को कहीं ना कहीं उल्लास के साथ मना रहे हैं, सेलिब्रेट कर रहे हैं। साथ नजर आ रहे हैं जो कि हम लगातार बात कर रहे थे, जिसका जिक्र देश रत्न जी भी कर रहे थे। ये हमारी ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్ నూతన భవనాల్లోని F101 వసుధలో ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే పార్లమెంట్ హౌస్ కు చేరుకున్న ప్రధాని మోదీ మొదటి ఓటును వేశారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ప్రియాంక సహా ఎంపీలందరూ ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు పోలింగ్, సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. ప్రధాని మోదీ మొదటగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఆర్జేడీ, వామపక్షాలు, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇండియా కూటమికి కనీసం 324 ఓట్లు లభించే అవకాశాలున్నాయి. దాదాపు 100 ఓట్లకు పైగా వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇరు వర్గాలు గట్టి ప్రయత్నాలు చేశాయి. राहुल गांधी और ఎన్డీఏకు ఇప్పటికే 437 మంది సంఖ్యాబలం ఉంది. బీజేపీకి టీడీపీ, జేడీయూ, శివసేన, షిండే వర్గం, లోక్ జనశక్తి, అన్నా డీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్ దళ్, అప్నా దళ్, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం సహా పలు పార్టీలు, పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు మద్దతిస్తున్నారు.
చెల్లని ఓట్లపై రెండు కూటముల్లో ఆందోళన నెలకొంది. 2022లో 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకపోవడమే దీనికి కారణం. ఎంపీలు తమ ఓటింగ్ ప్రాధాన్యాలను అక్షరాల్లో కాకుండా అంకెల ద్వారా సూచించాలని, కానీ కొందరు అది గ్రహించలేకపోతున్నారని కొందరు చెబుతున్నారు. అంతేగాక ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్దిష్ట పెన్నులతోనే వారు తమ ప్రాధాన్యాలను తెలపాల్సి ఉంటుంది. మరి ఇతర పెన్నులు వాడినా ఓటు చెల్లదు. ఈ నేపథ్యంలో ఎంపీలను మాక్ పోలింగ్ నిర్వహించారు.